తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు. తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా నిలిచే రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన ఒక కామెంట్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఆసక్తిని పెంచుతోంది. 2034 తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి, ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలుపైనే పూర్తి ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేస్తున్నట్లు చెప్పాడు. కాంగ్రెస్ హైకమాండ్లో ఆయన స్థానం మరింత బలపడిందా? భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ కామెంట్సా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓ ప్రశ్నగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన 2034 తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తాను అనే వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. సాధారణంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి బహిరంగంగా ఎక్కువగా మాట్లాడని రేవంత్ రెడ్డి తొలిసారి ఇంత స్పష్టంగా జాతీయ రాజకీయాలపై సంకేతాలు ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర పార్టీ హైకమాండ్ను ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించవచ్చనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న వేళ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థిరంగా నిలబెట్టడమే కాకుండా పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడంలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. పార్టీ అధిష్టానం నమ్మకమైన నేతగా రేవంత్ రెడ్డికి ఇప్పటికే ప్రత్యేక స్థానం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భవిష్యత్తులో పార్టీ జాతీయ స్థాయిలో యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రాధాన్యం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను రాజకీయ వ్యూహంగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ఇమేజ్ను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి 2034 అనే స్పష్టమైన టైం లైన్ చెప్పడం కూడా ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమైంది. అంటే వచ్చే 2 అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణపైనే పూర్తి దృష్టి పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పార్టీ బలోపేతం ఈ 3 అంశాలపై విజయవంతంగా ముందుకెళ్తే భవిష్యత్తులో కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో రేవంత్ రెడ్డికి కీలక స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి భవిష్యత్ పాత్రపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వాన్ని దూకుడుగా నడిపిస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అదే సమయంలో ప్రజల్లో కూడా ఆయనకు ప్రత్యేక ఇమేజ్ ఏర్పడుతోంది. అందుకే భవిష్యత్తులో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం అవసరమైతే ఆ జాబితాలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండొచ్చని రాజకీయంగా గట్టిగా వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమేనని భావిస్తుండగా మరికొందరు మాత్రం ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళికకు ఇది సంకేతమని అంటున్నారు. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి చేసిన 2034 తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తాను అనే
వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టడం రాజకీయంగా కొత్త చర్చకు తెరతీసింది. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుతుంది, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.